ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద భావోద్వేగ ప్రసంగాలు చేశాడు. మీరు నిలబడతారంటే చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో 30 మంది వైసీపీ ఎంపీ నుండి ఏం పీగుతున్నారా అంటూ వాళ్ళని తోలనాడుతూ మాట్లాడాడు. మీరేం పీకుతున్నారా? మీరందరూ పార్టీగా మీరంతా 30 మంది ఎంపీలు మీరందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? వైసీపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటూ ప్రశ్నించాడు. లాఠీలకు సిద్ధం, అరెస్టులకు సిద్ధం, జైళ్ళకు సిద్ధం అంటూ పెద్ద పెద్ద బీరాలు పలికాడు. నేను బాధ్యత వహిస్తే దెబ్బలు తింటా మీకోసం, జైలుకి వెళ్తా. ఎన్నికల తర్వాత ఇదే స్టీల్ ప్లాంట్ విషయంలో అమిత్ షాతో ఎవరైనా పోట్లాడతారా, అమిత్ షా ముందు ఎవరైనా మాట్లాడగలరా అని చెప్పేసి ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. ఈ దేశంలో ఎవరున్నా సరే అమిత్ షా గారితో గొడవబెట్టుకుంటారు. మరి అమిత్ షా విషయం ముందు మాట్లాడినాడు, నువ్వు ఆ రోజున పోరాటాలకు సిద్ధం, జైళ్ళకు సిద్ధం అని చెప్పావు. అంటే నీకు ఒక స్టాండర్డ్ లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వేమో 2014 ఏమో సనాతనవి, 2019 ఏమో చేగువేర అభిమానివి, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తులో పోటీ చేస్తావు. మళ్ళీ 2024 వచ్చేసరికెళ్ళేమో మళ్ళా సనాతనవి, కూటమితో బీజేపీతో పొత్తుతో పోటీ చేస్తావు. ఇలా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నీ డబుల్ స్టాండర్డ్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నావు. ఎన్నికల ముందు అంటావేమో పోరాటాలకు సిద్ధం, నాకు మద్దతు ఇస్తే నా ఎంపీల ద్వారా కేంద్రంతో అమీతుమీ తేల్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని సాధిస్తానంటావు. ఇప్పుడేమో అమిత్ షాతో ఎవరైనా పోట్లాడగలడా బుద్ధున్నోడు ఎవడైనా, కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి నేను సానుకూలం అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నావు. నీ డబుల్ స్టాండర్డ్స్ వ్యవహారంతో ఇవాళ జన సైనికులే కాదు ఏపీ ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం.